ఎలా ఉందండి మూవీ? చాలా బాగుందండి. హైలైట్స్ ఏంటి మేడం? సినిమాలో హైలైట్ లైలా 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 అంత బాగా చేశారు. హీరోయిన్ ఏదో ఊరికే ఒక నాకైతే అంటే చెప్పచ్చు ఏదో సైడ్ క్యారెక్టర్ తీసుకొచ్చి పెట్టినట్టుంది. హీరోయిన్ కూడా ఒకటి ఉండాలి అన్నట్టు. అది లైలా పక్కన హీరోయిన్ కనిపించి కూడా కనిపించట్లేదు. డెఫినెట్గా అమ్మాయిలు అయితే జలస్ ఫీల్ అవుతారు. ఏంట్రా బాబు అటు చూస్తే మాస్టర్ దాస్ అన్నారు, అబ్బాయిగా చూస్తే అబ్బాయిగా బాగున్నాడు, ఇక అమ్మాయిగా చూస్తే అమ్మాయిగా కూడా సెట్ అయిపోయారు. మేడం స్టోరీ ఉందా అసలు? స్టోరీ అంటే అసలు మనం స్టోరీ ఏంటి అనే దానిలోకి వెళ్ళం. అసలు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాము, ఆ ఫన్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటాము. పెద్ద స్టోరీ లైన్ అంతా ఏం లేదు, జస్ట్ మన స్ట్రెస్ పోయి హ్యాపీగా కొంచెం సేపు ట్రైలర్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ ఉండొచ్చు. ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయండి. ఆ 2-3 సీన్స్ కాకుండా మిగిలిన సినిమా అంతా అయితే నీట్గానే ఉంది, ఏం లేదు. పొలిటికల్ గా ఏమైనా సెటైర్స్ చేశారా? పృథ్వీరాజ్ చెప్పినట్టు లేదు 11 గొర్రెలు కనిపించడం లేదు అస్సలు అలా ఏం లేదు. దానికి దీనికి అసలు మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. నాకైతే సినిమాలో ఏం అలా కనిపించలేదు. చాలా బాగుంది. ప్రమోషన్స్ లో ఉన్న దమ్ము సినిమాలో ఉందంటారా? డెఫినెట్గా నేను విడిగా చూసినప్పుడు అంటే లేడీ గెటప్లో సెట్ అవుతారా అనుకున్నాను. బట్ అంటే మీరు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళి చూడండి. మీరందరూ జెంట్స్ కాబట్టి చెప్తున్నా, డెఫినెట్గా వావ్ లైలా అమ్మాయి అయితే బాగుండేది అని అయితే ఫీల్ అవుతుంది. ఇచ్చి పడేసారని చెప్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్ గారు. చాలా 4. అంటే మీరు విశ్వక్సేన్ యాక్టింగ్ చూస్తున్నారా లేకపోతే మూవీ స్టోరీ? నిజం చెప్పాలంటే స్టోరీ లైన్ ఏం లేదు. ఆయన యాక్టింగ్, ఆ మేకప్, హెయిర్ స్టైల్, ఆయన చూపించిన స్టైల్ అండ్ ఎక్కడ బోరింగ్గా లేకుండా తీసుకెళ్ళిపోయారు. కమర్షియల్ మూవీ లాగా, కామెడీ ఉండేలాగా. సో ఎవరికైతే స్ట్రెస్ ఉందో హ్యాపీగా ఒక 2 గంటలు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళిపోవచ్చు. పొలిటికల్గా ఏమీ లేదండి, ఏమీ లేదు. అలాంటివి అసలు ఏమీ లేదు. మరి అదంతా ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫన్ అంత లేదండి, అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. సినిమాలో అదంతా అయితే ఏం లేదు. విశ్వక్సేన్ గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ చేశారు. మేబీ జూనియర్ ఎన్టీఆర్ అయిపోతారేమో.